ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ సార్ షూట్ చేసింది ఎవరు సార్? తెలీదు రాథోడ్. నేను వచ్చేసరికి ఇక్కడెవరూ లేరు. సార్ ఆ పర్సులో ఏముంది సార్? షూటర్ ఫోటో ఏమైనా ఉందా? వీటిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పు. అది కాదు సార్, ఆ పర్సు. చెప్పించే రాథోడ్. ఓకే సార్. ఆ పర్సులో ఏముందో, సారు నా దగ్గర ఎందుకు దాస్తున్నారో, ఇంతకీ ఆ షూటర్ ఎవరు? నారాయణ 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 నారాయణ. ఎవరు ఈ బాలిక? నిత్యం పాపుల ఆహాకారాలతో, ఆర్తనాదాలతో, శోక వికారాలతో దద్దరిల్లు ఈ నరకలోకమున ఇంత ప్రశాంతముగా ధ్యానం చేయుచున్నది. యక్షిణీయ, గంధర్వకాంతనా లేక నాగకన్యనా? లేదు లేదు, చూచుటకు అతి సామాన్యమైన మానవకాంత వలె ఉన్నది. విషయము తెలుసుకొనదా? నారాయణ 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 నారాయణ. ఎవరు బాలిక నీవు? తమరెవరు? ఓహో, నరకలోకానికి ఆర్కెస్ట్రానా? నారాయణ నారాయణ. నీవు ఆంగ్ల పదము ఉచ్చరించావు అంటే ఖచ్చితంగా భూలోకవాసివే ఉంటావు. అవును, నా పేరు అరుంధతి, కేర్ ఆఫ్ భూలోకం. ఏమిటి తల్లి, మీ లోకములో చలనచిత్రములలో, దూరదర్శన్ ధారావాహికలలో మమ్మల్ని ఎప్పుడూ వీక్షించలేదా? స్క్రీన్ మీద చాలా సార్లు చూశాను. సడన్ గా లైవ్ లో చూసేసరికి గుర్తుపట్టలేకపోయాను. అగ్గిపుల్ల స్వామి. ఏదేదేది అగ్గిపుల్ల స్వామి? అవును, మా లోకంలో మీ పేరు అదే. నారాయణ. 2 గ్రూపుల మధ్య తగు పెట్టి తమాషాలు చూస్తూ ఉంటారు కదా. నారాయణ నారాయణ. మీ లోకములో మమ్మల్ని ఈ రకముగా ప్రపగాండ చేస్తున్నారా? మీరు ఆ రకంగానే చాలా పాపులర్ అయ్యారు. నారాయణ నారాయణ. బాలిక, మేము ఏమి చేసినను లోక కళ్యాణం కోసమే కదా. అమ్మో, నారద మహర్షులు వారు. ఓహో, ఇంతకీ మానవకాంతవైన నీవు ఇచ్చటికి ఎటులో వచ్చితివి? ఎటులో వచ్చి తిని అంటే అందరూ చచ్చాక నరకానికి కదా వస్తారు. ఓహో, ఈ బాలిక మరణము ప్రభువుల వారి తప్పిదమని నారద మహర్షులకు తెలిసినచో నరకలోకమునకే నరకమును చూపించెదరు. నువ్వు మరణించి ఇక్కడికి వచ్చిన ఎడల రౌరవమన శిక్ష అనుభవిస్తూ ఉండాలి కదా.
ఎంత ప్రశాంతముగా ధ్యానం ఎలా నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు ప్రణామములు విచిత్రగుప్త. ఏం చిత్ర విచిత్ర, ఎలా ఉన్నావు? ఎప్పటి వరకు అంతయు క్షేమమే మహర్షి. తమ రాక వల్ల ఏమోగునోని భయంగా ఉన్నది. ఏమిటో అంటున్నావు? ఏమీ లేదు. తమ దయ వల్ల అంతయు కుశలమే అనుచున్నాను. ఎలా ఉన్నారు మీ యమధర్మరాజుల వారు? తమ కొరకే వేచి ఉన్నారు. అదేమిటి, మీ ప్రభువుల వారు ఎప్పుడు వేచి చూసేది పాపులను శిక్షించుటకు కదా? ఆయన పాపులను మాత్రమే శిక్షించెదరు, మీరు అందరినీ శిక్షించెదరు కదా. మరలా ఏదో అంటున్నావు చిత్ర విచిత్ర. ఏమీ లేదు మహర్షి. అల్పాహారం ఏదైనా స్వీకరించెదరేమోనని. ఇదేమన్నా స్వర్గమా అమృతం స్వీకరించడానికి? ఈ నరకమున చీవు నెత్తురు తప్ప మరి ఏమయ్యనో ఉండదు కదా చిత్ర విచిత్ర. అసలు వీళ్ళకి అలాంటివి ఏం లేవు. ఆ? దయా దాక్షిణ్యాలు అసలే లేవు. చిత్ర విచిత్ర, ఇంతకీ ఈ బాలిక ఎవరు? ఈమె కథ ఏమి? మహర్షి, తమ కొరకు మా ప్రభువులు వారు వేచి ఉన్నారు. తమరు వేగిరమే వెళ్ళండి. ఏమి ఏమి ఆ తొందర? వెళ్ళిన చోట తమకే తెలియను కదా మహర్షి. వెళ్ళుము వెళ్ళుము. అటులనే వెళ్ళి వచ్చేదా బాలిక? మరలా వచ్చేదాము. నారాయణ 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 నారాయణ. నిన్ను అమ్మగారి అంతఃపురమున వేచి ఉండమని చెప్పితుంది కదా. పోయి పోయి ఆ నారద మునీంద్రుల కంటపడితివే. ఆ? ఆయన కళ్ళలో పడితే ఏమవుతుంది గుప్త గారు? నాలాగా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు ఈ నరకంలో. నీవు అందరి వలె మరణించలేదు కదా. ఏంటి ఏమన్నారు? ఇందక్కడి నుంచి మీలో మీరే ఏదో గునుక్కుంటున్నారేంటి? ఏమీ లేదు బాలిక. అవును, నారద మునీంద్రుల వారు నిన్నేమైనను అడిగితిరా? నేను ఇక్కడెందుకున్నాను అని అడిగారు. అవును, నేను ఇక్కడెందుకున్నాను? ఇందాక కింద కదా ఉన్నాను. నీవు ప్రశ్నించుడే పనిగా పెట్టుకొనిచున్నావు. నీవు అచటా ఉండేదవు ఎచటా ఉండేదవు బాలిక. నేనేమన్నా డ్యూయల్ రోలా? అక్కడ ఇక్కడ ఒకే టైంలో ఉండడానికి? నాకున్నది ఒకటే ప్రాణం, అది కూడా మీరు తీసేసుకున్నారు కదా. అనినచ్చో బాలిక, నీ ఆత్మ ఇచ్చట ఉన్నది, నీ మనస్సు అచట ఉన్నది. అందులకే నీవు రెండు చోట్ల ఉంటివి. ఓహో, నాకు ఈ ఫెసిలిటీ కూడా ఇచ్చారన్నమాట. ఏ పవరు ఏ పర్పస్ లేనప్పుడు నేను ఎక్కడుంటే ఏంటండి? ఇంతకీ నా ఫ్యూచర్ ఏంటి గుప్తా గారు? నీ ప్రశ్నలకు మేము తరువాత సమాధానము చెప్పేదము. నారద మునీంద్రుల వారు వచ్చితిరు కదా, వారు వేయు 1,00,000 ప్రశ్నలకు మేము సమాధానములు చెప్పవలను. ప్రస్తుతము మేము అతడికి వెళ్ళుచున్నాము. నీవు ఇచ్చడి విశ్రాంతి తీసుకున్నాము. అది కాదు గుప్తా గారు, నేను ఇక్కడే ఉన్నానని చచ్చిపోయాక చావు కబుర్లు చాలా బాగా చెప్తున్నారు. ఇంతకీ ఆ మనోహర్ని చంపడానికి ప్రయత్నించిన ఆ కిల్లర్ ఎవరు?